సిఎంఆర్ శ్రావణం సేల్ అప్ టు 61% ఆఫ్. అంటే ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పారు, Yeah. మీరే ఫస్ట్ అని చెప్పారు. యా మీ అందం మీకు ప్లస్ అయిందా, మీ టాలెంట్ మీకు ప్లస్ అయిందా? ఎందుకంటే ఎటువంటి యాక్టింగ్ కోర్సు చేయలేదు, లేదు అసలు సినిమా ఎక్స్పీరియన్సే లేదు మీకు. లేదు Just మీకు ఇంకోటి సినిమాలు చెప్పాలి. చూడటమే theatre లో. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది బిరుదు వచ్చింది మళ్ళీ నాకు. Hmm. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది నేను ఏమిటంటే చదవను, కో డైరెక్టర్ వచ్చి నాకు మామూలుగా చెప్తారు, స్క్రిప్ట్ అయితే ఇస్తారు నా చేతికి. ఏకసంధాగ్రహి. వచ్చి చెప్తారు అనమాట, అది అలా వింటాను. విన్న తర్వాత ఈ డైలాగ్స్ని ఓకే చేసుకుంటాను అనమాట. దాన్ని నా ఓన్ చేసుకొని ఒక 10 times లాగా అటు తిరిగినా, మీతో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచించి అప్పుడు ఓన్ చేసుకుంటాను అనమాట. పెద్ద చదువుకుంది కూడా లేదు మళ్ళీ. లేదు 10th క్లాస్ చదువుకున్నారు. అంతే. తెలుగు, కన్నడ ఇంగ్లీష్ రాసిస్తారు, తమిళ్ ఇంగ్లీష్ రాసిస్తారు, ఎనీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ రాసిస్తారు కదా. నేను ఫస్ట్ తమిళ్లో ఏంటంటే నాకు బాగా డిమాండ్ వచ్చేసిన తర్వాత ఏమనేదాన్ని అంటే, తెలుగు తమిళ్ మాట్లాడినా అసోసియేట్ పెట్టండి అనేదాన్ని. వాళ్ళు అలాగే పెట్టేవాళ్ళు. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్నే, కానీ నేను కావాలి. సూర్యతో చేశాను శ్రీ సినిమా, తర్వాత యూత్ అని విక్రమ్తో చేశాను. అలాగే అందరు శివరాజ్ కుమార్తో చేశాను, పునీత్ రాజ్ కుమార్తో చేశాను, రమేష్ అరవింద్తో చేశాను, సాధు కోకులతో చేశాను. చెప్తున్నాను అలా చాలా హీరోస్తో చేశాను. బట్ నాకేమిటంటే పెద్ద అందరిలాగా ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు ఏంటి, ఒక సినిమా చేస్తేనే చాలా ఏమిటి ఏం చెప్తారు దాన్ని, ఓ ఓ ఓ అన్నట్టుగా వస్తుంది కదా, మేము నెంబర్ 1 అన్నట్టుగా వస్తుంది. నాకేమిటంటే అప్పుడు బాగా మీరు చూస్తానంటే తర్వాత నేను ఇప్పుడు పంపిస్తాను. కింగ్ ఫిషర్ 2 years నా మోడలింగ్ యాడ్ వచ్చింది, రెండు 2 years వరుసగా. ఆల్ మ్యాగజైన్స్, చిరంజీవి గారు, నేను, నాగార్జున గారు, నేను, అలాగే పెద్ద పెద్ద హీరోలందరూ, నేను బ్లో ఆఫ్ కానీ బ్యాక్ కవరేజ్ కానీ కవర్ పేజ్ కానీ, మళ్ళీ బ్లో ఆఫ్లో రెండు నాకు గుర్తుంది ఇప్పుడు కూడా. ఎలా అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి అన్నీ. అంటే ఆ కలెక్షన్ ఉంది నా దగ్గర. అంటే ఆల్ పేపర్స్లో వార్త కానీ లేకపోతే ఈనాడు కానీ ఎందులో చూసినా డైలీ ఒక ఫోటో వచ్చేసేది. సో పెద్ద పెద్ద స్టార్స్ నన్ను అనేవాళ్ళు, ఈ పేపర్స్ అన్ని నువ్వేమైనా కొనేసావా ఏంటి అని. నేనేం కొంటాను, కానీ ఆ గ్లామర్ అలా పనిచేసింది. అదే నేను చెప్పాను కదా, మీ అందం ప్లస్ అయిందా లేకపోతే టాలెంట్ ప్లస్ అయిందా? నో రెండు. ఫస్ట్ అందం ప్లస్ అయింది, అందం అయింది, అలాగే టాలెంట్ కలిసి వచ్చింది. సూపర్. రాఘవ గారు అనేసి ఆంధ్రప్రభ ఒక మ్యాగజైన్ ఉండేది, వీక్లీ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లో నేను అప్పుడు బెంగళూరులో షూట్లో ఉన్నాను. కవర్ పేజ్ వచ్చింది. కొందరు హీరోయిన్లు, పెద్ద హీరోయిన్సే, వాళ్ళు ఏమిటంటే ఇంకెవరో దొరకలేదు, ఆ రమేశ్వరి గారు కవర్ పేజ్ వేసేసారు అన్నారంట. ఆయనకి చెప్పాలనిపించి, అమ్మ నా మ్యాగజైన్ సేల్ కావాలంతే, రైల్వే స్టేషన్లోని బుక్ లాగాలి. ఎలా లాగుతారు? కవర్ పేజ్ మీద ఉన్న ఆ బ్యూటీని చూసి ఆ ట్రైన్లో వెళ్తూ నేను చదువుకోవచ్చు, ఈ ఫోటోని చూసుకోవచ్చు, లేదా దాచుకోవచ్చు. ఇంతే ఉంటుంది కదా. అంత ఎక్స్పోజింగ్ ఉంటుందా? ఎక్స్పోజింగ్ అంటూ ఏం లేదు, కానీ చాలా గ్లామరిష్ ఉంది. ఓకే, ఎక్కడ ఏం చూపించాలో అవి చూపించా, అలా ఉంటుంది. తను వేసాడు. తర్వాత నాకు అమ్మ మ్యాగజైన్ వచ్చింది, తీసుకురమ్మంటారంటే, అయ్యో నేను బెంగళూరులో షూట్లో ఉన్నాను రాఘవ గారు అని అన్నా. అని అంటే, ఎలా మీ మీద ఎన్ని ఫోన్స్ వచ్చాయమ్మా, ఏమిటి ఆమెది కవర్ పేజీ వేసేసారు అనేసి. నాకు బిజినెస్ కావాలి కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిలో లేకపోతే ఎవరినో పెట్టుకుంటే బిజినెస్ అవుతుంది అంటేనే కదా హీరోలు పెట్టుకుంటున్నారు. అవును, అంతే కదా. అంతే. సో అలాగే ఒక మార్కెట్ దీనిలో అలాగా పేపర్స్లో నాది ఎక్కువ వాడుతుండేవాళ్ళు, ఎక్కువ కవర్ పేజీ, బ్యాక్ కవర్ పేజీ అలా వేస్తుండేవాళ్ళు మ్యాగజైన్స్లో. స్వాతి బుక్ ఎలా కొనేవాళ్ళు? సమరం కోసమే కొంటారు అంతే. మేబీ దానికోసమే కొంటారేమో. అలానే రమేశ్వరి బుక్ కూడా అందుకే అలా అప్పుడు ట్రెండ్ అది. అంతే. ఎవరినైనా అందం అనే దాన్ని ఆ భగవంతుడిచ్చిన వరం. నేను అందాన్ని చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఓకే, ఎవరైనా చాలా అందంగా ఉన్నారనుకోండి, అంతకు మించి నేను ఎలా ఉండొచ్చు అని ట్రై చేస్తాను. ఓకే, ఆమె ఎందుకు అలా ఉంది అని మాత్రం అనుకోను. ఇలా ఆమెకి మించి నేను ఎలా ఉండొచ్చు అనే ప్రయత్నం చేస్తాను. అంటే మీరే అన్నారు ఇప్పుడు మ్యాగజైన్స్ లో
మీ కవర్ పేజెస్లో మీ ఫొటోస్ చూసే తట్టుకోలేని పెద్ద పెద్ద హీరోయిన్స్ కాల్ చేసి మరీ ఛానల్స్కి అదేంటి ఇంకెవరు దొరకలేదా మీకు అనే స్థాయికి మీరు వెళ్ళిపోయారు అంటే, యా బట్ మీరు వచ్చినప్పుడు ఇంకా ఎలా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. యా చాలా మంది కాంపిటేటివ్ అనుకుని ఉంటారు కదా, ఖచ్చితంగా ఐటమ్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఖచ్చితంగా. క్యారెక్టర్ చేసేవాళ్ళు Yeah. కావచ్చు. Yeah. ఈ అమ్మాయి అందం ముందు మనం తట్టుకోలేము, Yes. కష్టం, మనకు ఆఫర్లు తగ్గుతాయి, మన ఆఫర్స్ అన్ని లాగేస్తుంది. మేబీ ఇండైరెక్ట్గా అలా ఉందేమో, మన ఎదురుగా అయితే అలా చెప్పరు కదా వాళ్ళు. ఇప్పుడు ఈ విలేకరు చెప్పినట్టు చెప్తారు కదా ఎవరో ఒకళ్ళు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్, ఏమో ఏం చెప్తారో అందులో తెలియదు మీకు కానీ. ఫ్యాన్స్ ఎక్కువ. ఫ్యాన్స్ ఎక్కువ, కానీ చాలామంది నన్నుగా గౌరవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడూ నాతో వల్గర్గా మాట్లాడటం కానీ అలాగే ఏమీ లేరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.